సౌమ్యానుశోచేతం అతః పతంతం భ్రాత్రేపరేతాయ విదుద్రుహేయః నిర్యాపితో ఏన సుహృత్స్వపుర్య అహం స్వపుత్రాన్ సమనువ్రతేన. శంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవాలి అని ఆశపడ్డప్పుడు ఆమె తండ్రి అంగీకరించాడు. తన కుమార్తెకు పుట్టబోయేవాడే హస్తినాపురానికి చక్రవర్తి కావాలి అని అతను కోరుకుంటాడు. శంతనునికి అప్పటికే గంగామాత ద్వారా జన్మించిన కుమారుడు ఉన్నాడు. యుక్త వయసులో ఉన్నాడు. యువరాజుగా గుర్తించబడ్డాడు. సమర్థుడు, బుద్ధివంతుడు, పెద్దల పట్ల గౌరవము, చిన్నవారి పట్ల ఆదరణ, ఉత్తమమైన గుణాలన్నీ ఉన్నాయి. అటువంటి పుత్రుడిని కాదని తన కోరిక తీర్చుకోవటం ఇష్టం లేక శంతను మహారాజు రాజ్యాన్ని తిరిగి వచ్చేస్తాడు. అయితే అతనికి నిరాశ కలుగుతుంది. కుమారుడు అంటే సత్యవ్రతుడు, దేవవ్రతుడు గమనిస్తాడనమాట. తండ్రి ఉదాసీనతను గమనించి జరిగిన విషయాన్ని తెలుసుకుని స్వయంగా వెళ్ళి సత్యవతి తండ్రి అయిన దాశరాజుని అభ్యర్థిస్తాడు. కానీ అతడు తన మాటపైనే నిలబడ్డాడు. నా కుమార్తె రాజమాత అయ్యే అర్హత కలిగి ఉంది. ఆమె నీ తండ్రికి వివాహం జరిపించలేను, కావాలంటే నువ్వు చేసుకో అంటాడు. అతని మాటలకు నొచ్చుకుని దేవవ్రతుడు, అయ్యా, నా తండ్రి మనసుపడ్డ మీ పుత్రిక నాకు తల్లి. మీరు కోరినట్లే ఆమెకు పుట్టబోయే బిడ్డే సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. నేను రాజ్యాన్ని ఆశించను అంటే, నువ్వు కాదనుకున్నా నీకు పుట్టబోయే సంతానానికి హక్కు ఉంటుంది కదా అంటాడు. వెంటనే దేవవ్రతుడు, నేను అసలు వివాహమే చేసుకోను, జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అటువంటి భీకరమైన ప్రతిజ్ఞ చేయటం వలన అప్పటి నుంచి అతను భీష్ముడు అని పిలువబడతాడు. అంతేకాదు, సింహాసనం పైన కూర్చున్నది ఎవరైనా సరే వాళ్ళ పరంగా తను నడుచుకుంటాను అని మాట కూడా ఇస్తాడు. ఇంకా తన కోరిక తీర్చడానికి కుమారుడు చేసిన త్యాగం పట్ల శంతను మహారాజుకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ధీరోదాతుడైన తన కుమారుడికి ఇచ్ఛామరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఇది విధి మలీయం కదా. సత్యవతి కలిగిన ఇద్దరు పుత్రుల్లో వివాహం కాకముందే ఒకరు మరణించారు. వివాహం అయ్యాక సంతానం కలగకముందే మరొకరు మరణించారు. సింహాసనాన్ని అధిష్ఠించడానికి వారసులు లేరు. భీష్ముని వివాహం చేసుకుని రాజ్యభారం చేపట్టమని ఆమె స్వయంగా అభ్యర్థిస్తుంది. కానీ మాటకు కట్టుబడ్డ భీష్ముడు అంగీకరించాడు. ఆమె ఎంతో ఆలోచించి శంతనుడితో వివాహానికి ముందు పరాశర మహర్షి ద్వారా తనకు జన్మించిన వ్యాసదేవుడిని తలుచుకుంటుంది. వ్యాస మహర్షి తల్లి ముందు ప్రత్యక్షమని ఆమెకు తనతో ఏ అవసరం వచ్చింది అని విచారిస్తారు. సంతానం లేకుండా భర్తృహీనులుగా ఉన్న తన కోడళ్లకు పుత్రభిక్ష పెట్టమని ఆమె వేడుకుంటుంది. అయితే ప్రకాశవంతమైన ఆయన తేజస్సును చూసి భయపడి అంబిక కళ్ళు మూసుకుంటుంది. ఆమె అంధుడైన ధృతరాష్ట్రుడిని, విభ్రాంతితో కాలిపోయిన అంబాలిక పాండురాజును, విధేయతతో ఆయనకు సపర్యలు చేసిన అంతఃపుర దాసి మహనీయుడైన విదురుడిని పుత్రుడిగా పొందుతారు. పుట్టుకతోనే అంధుడైన కారణంగా ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత లేదు. అందువలన మొదట యువరాజుగా పాండురాజును చేస్తారు. తర్వాత అతడే మహారాజు కూడా అవుతాడు. ధృతరాష్ట్రుడికి సింహాసనం పైన ప్రలోభం ప్రారంభం నుంచి ఉంది. తన అంతత్వం కారణంగా మహారాజు అయ్యే యోగ్యత లేదు. కానీ పాండురాజు అర్ధాంతరంగా మరణిస్తాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుని సింహాసనం పైన కూర్చోబెట్టి భీష్ముడు రాజ్యపాలన కొనసాగిస్తుంటాడు. ఇంకా ఒక్కసారి సింహాసనం ఎక్కాక ధృతరాష్ట్రుడికి ఇంకా దాన్ని వదిలే ప్రసక్తే లేదనిపిస్తుంది. తనకు దక్కని సింహాసనము అంటే తనకు అంధత్వం వల్ల చేజారిపోయింది, తన కొడుకు దక్కకుండా పోకూడదు అని ఆలోచిస్తున్నాడు. ధర్మపరంగా చూస్తే పాండురాజు మహారాజు, అతని కుమారుడైన కారణంగా యుధిష్ఠిరుడు రాజు కావాలి. అంతేకాకుండా కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది, 105 మందిలోనూ అతనే జ్యేష్ఠుడు. అన్ని అర్హతలు కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని కాదని దుర్యోధనుడు ఎలా రాజు అవుతాడు? నయానో భయానో వీళ్ళు అడ్డు తొలగించుదాము అనడానికి వాడు సామాన్యులు కాదు. శౌర్య పరాక్రమాల్లో అరివీర భయంకరులు. అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు కృష్ణుడికి ఆప్తులు. మరి ఇంకా అటువంటి వాళ్ళని అడ్డు తొలగించడం సాధ్యం కాదు. మోసము దుర్మార్గం రెండే మార్గాలు. చనిపోయిన సోదరుడు పాండురాజు పట్ల ధృతరాష్ట్రుడు ద్రోహంతో చేసిన ఆ దుష్టబుద్ధిని గురించి విదురుడు దుఃఖపడతాడు.
తననెంతో అభిమానంగా ఆదరించిన ధృతరాష్ట్రుడి పట్ల అతని గౌరవం ఉంది. కానీ పుత్రవాత్సల్యంతో చేయకూడని పనులన్నీ చేశాడు. ప్రారంభం నుంచి అతని శ్రేయస్సును కోరి సలహాలు ఇస్తున్నాడు విదురుడు. దుర్యోధనుడు అతన్ని అనరాని మాటలని ఇంటి నుంచి వెళ్ళగొడుతుంటే ఆ సమయంలోనైనా కొడుకును మందలించలేదు సరిగదా, తనకే పట్టనట్లు మౌనంగా ఉండిపోయాడు. అటువంటి సోదరుడు క్షేమంగా ఉన్నాడా అని విదురుడు అడగటం లేదు. అతను చేసిన దుష్కార్యాలకు ఫలితంగా క్షేమంగా ఉండే అవకాశం లేదు. నిజం కూడా అంతే. పుత్రులను పౌత్రులను అందరినీ పోగొట్టుకుని దీనావస్థను అనుభవిస్తున్నాడు. అయితే ఎటువంటి దుష్కార్యాలు చేసినా కూడా అతని పట్ల విదురుడికి ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది. అది నిజమైన శ్రేయోభిలాషి కావటం వలన ఆ దురవస్థ నుంచి, అంటే అతనిలో ఉన్న దుష్టత్వము అనే దాని నుంచి తప్పించడానికి విదురుడు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి జీవిత చరమదశలో విదురుడు చేసిన బోధనల వలన నరకానికి వెళ్ళే ప్రమాదం నుంచి అతను తప్పించుకోగలుగుతాడు. వైష్ణవుల స్వభావం అలాగే ఉంటుంది. శత్రువులైనా సరే వాళ్ళ భావం కూడా భక్తులు కోరుకుంటారు. ఆ విధంగా విదురుడు చివరి వరకు ధృతరాష్ట్రుడికి హితుడిగా శ్రేయోభిలాషిగా కొనసాగాడు. ఇంకా ప్రహ్లాదుడు, అంబరీషుడు, నిత్యానంద ప్రభువు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరూ శుద్ధ భక్తులు. అంటే తమకి చేసిన వాళ్ళకు కూడా వాళ్ళని కూడా మన్నించి వాళ్ళ ఆధ్యాత్మిక భక్తికి కూడా కారకులవుతారు. ప్రహ్లాదుడు 5 ఏళ్ల పసివాడు. తండ్రి నుంచి అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ నరసింహస్వామి అతన్ని వధించిన తర్వాత, ప్రభువు నా తండ్రి అజ్ఞానంతో నీ పట్ల వైరం వహించి ఇలా దుర్గతి పాలయ్యాడు, దయతో ఆయనను మన్నించి ముక్తిని ప్రసాదించండి అని ప్రార్థిస్తాడు. పరిగెట్టుకుని వచ్చి తనను నిందించి చంపడానికి సిద్ధపడ్డ దుర్వాసముని అంబరీష్ మహారాజు సుదర్శన చక్రపు బారి నుంచి తప్పిస్తాడు. ఇంకా హరినామస్మరణ చెయ్యమన్నందుకు తనను గాయపరిచిన జగాయమదాయిలను చైతన్య మహాప్రభువు ఆగ్రహం నుంచి తప్పించటమే కాకుండా పతితులైన ఆ సోదరులను హరే కృష్ణ మంత్రోపదేశం చేయటం ద్వారా పునీతులయ్యే అవకాశాన్ని నిత్యానంద ప్రభు కల్పించారు. మహమ్మదీయుడైనప్పటికీ నిత్యం 3 లక్షల హరే కృష్ణ మంత్రం జపిస్తూ నామాచారుడిగా చైతన్య మహాప్రభు చేత పిలువబడ్డాడు హరిదాస్ ఠాకూర్. అతన్ని 33 బజారు కూడళ్లలో మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అతన్ని మరణించే వరకు కొట్టమని ఆజ్ఞాపిస్తారన్నమాట. రక్షపటు చేత కొరడాదిపోలు తిన్నప్పటికీ వాళ్ళ ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. భౌతిక ప్రపంచంలో అందరూ మాయకు దాసులే, కానీ శుద్ధ వైష్ణవులకు మాత్రం మాయాదేవి అధీనురాలైపోతుంది. ఈ విధంగా ఎంతోమంది భక్తులను గురించి మనం భాగవతంలో చదువుకుంటాము. సామాన్యులకు భాగవతం అంటే ఒక పుస్తకం మాత్రమే, కానీ భక్తులకు భాగవతం అంటే సాక్షాత్ భగవంతుడు. విరాగులు, పరిత్యాగులు ఎప్పుడూ నిర్భయులుగాను పవిత్రులుగాను ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నారాయణ పరులు. నారాయణ పర అన్న వాసుదేవ పర అన్న ఒకటే. వాసుదేవుడంటే సర్వోన్నతుడు. అటువంటి ఆ మహనీయుడి ఆశ్రయాన్ని తీసుకున్న వాళ్ళని వాసుదేవ పర అంటారు. భాగవతం ఫస్ట్ క్యాంటోలో 2nd చాప్టర్ 2 శ్లోకాలు ఉన్నాయి. వాసుదేవ పరావేద వాసుదేవ పరామక వాసుదేవ పరాయోగ వాసుదేవ పరాక్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఆరాధనా ధ్యేయం అనే విషయాన్ని ఈ శ్లోకాలు రూపరుస్తుంది. వేదాల పరమ లక్ష్యం వాసుదేవుడు. యజ్ఞాచరణకు ముఖ్య ఉద్దేశం వాసుదేవుని పూజించటం. యోగ విధానం ఆ ఆదిదేవుని అనుభూతం చేసుకోవడం. కామ్యకర్మల ఫలాలన్నీ చివరికి ఆయన చేతిని అనుగ్రహించబడుతూ ఉన్నాయి. పరంజ్ఞానము లేదా దివ్యమైన జ్ఞానము అంటే శ్రీకృష్ణుడే. తీవ్రమైన తపస్సులన్నీ ఆయన తెలుసుకోవటానికే నిర్వహించబడుతున్నాయి. ఆదిదేవుడైన శ్రీకృష్ణుడికి భక్తియుత సేవను ఆచరించడమే పరమధర్మం. అతని మానవ జన్మ యొక్క పరమగతి అయినాడు. దీన్ని గుర్తించి నచ్చుకునే వాళ్ళు భక్తులు. అందువల్ల వాళ్ళని వాసుదేవ పరాయణుడు అంటారు. సదా భగవంతుని తమ హృదయంలోనే నిలుపుకుని ఉంటారు. నారదుని బాల్యంలోనే అటువంటి అనుభవాన్ని పొందారు. చాతుర్మాస వ్రతం ఆచరిస్తూ 4 నెలల పాటు ఒకే ప్రదేశంలో నివసించే సాధు పురుషులను తల్లితో పాటు నారదుడు సేవిస్తాడు. వాడు కూడా
అపారమైన కరుణను అతనిపై చూపించారు. తమ సేవా భాగ్యాన్ని వృత్తశేషాన్ని అనుగ్రహించడమే కాకుండా పరమ సత్యమైనటువంటి వాసుదేవతత్వాన్ని కూడా బోధించారు. అందువల్లనే 5 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ తల్లి సర్పం కాటుకు గురై మరణించినప్పుడు తనకున్న ఒకే ఒక బంధం నుంచి ముక్తుడైనట్లుగా భావించాడు. భగవంతుని పొందట కోసం ఉత్తర దిశగా ప్రయాణం చేశాడు. అరణ్యాలు, పర్వతాలు, లోయలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు కూడా 5 ఏళ్ల బాలుడైనప్పటికీ ఏమాత్రపు భయానికి, కలవరానికి లోబడలేదు. అదేవిధంగా విదురుడు కూడా అనన్యమైన కృష్ణ భక్తిని కోరటం వలన దాన్ని సాధించగల అవకాశాన్ని భగవంతుడు అతనికి కలిగించాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం. ఎవరు దేన్ని కోరితే భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి సోదరుడైనప్పటికీ భాగవత ధర్మాన్ని ఎంచుకున్నాడు. ధృతరాష్ట్రుడు ప్రాపంచిక భోగాన్ని అపేక్షించాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుల్లాగా ప్రహ్లాదుడు నారదుని బోధనలను గ్రహించిన కారణంగా పుట్టక ముందు నుంచి పరమ భాగవతోత్తముడయ్యాడు. హిరణ్యకశ్యపుడు హరిద్వేష అయిన కారణంగా భౌతికమైన విషయాల పట్ల వ్యామోహంతో అసురుడయ్యాడు. భగవంతుడి అనుగ్రహం వలన విదురుడు మూర్ఖులైన కౌరవుల సహవాసంలో ఉన్నప్పటికీ వాళ్ళ దుష్టబుద్ధితో ప్రభావితం కాకుండా తన సాంగత్యంతో ధృతరాష్ట్రుణ్ణి ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే వాళ్ళు పూర్తిగా భౌతికమైనటువంటి విషయాల పట్ల ప్రభావితులై ఉండటం వలన ప్రపంచాధిపత్యం సాధించాలి అని తప్పుదారిలో ప్రయత్నం చేశారు. విదురుడు ఎంత ప్రయత్నించినా కూడా తమ మార్గాన్ని మర్చిపోలేదు. మూర్ఖులుగా ఉండదలుచుకున్న వాళ్ళకి మరింత మూర్ఖులయ్యే దారి కృష్ణుడు చూపిస్తాడు. దుర్మార్గులుగా నడుచుకునే వారికి మరింత దుర్మార్గులయ్యే అవకాశాన్ని కూడా కృష్ణుడు ఇస్తాడు. ఆ విధంగా వాళ్ళు మరింత మోహానికి గురయ్యి తమ నాశనాన్ని కోరి తెచ్చుకుంటారు. కానీ విదురుడు సంపూర్ణంగా శరణాగతుడు కావటం వలన తీర్థయాత్ర సమయంలో కృష్ణుడి సన్నిధిని ప్రతిక్షణము అనుభూతి చెందాడు. భౌతిక ప్రపంచంలో భగవంతుడు చేసే కార్యాలు సామాన్య జనులను మోహానికి గురి చేస్తాయి. పైకి చూడడానికి అవన్నీ మామూలు వ్యక్తులు చేసే పనులాగానే కనిపిస్తుంటాయి. అయితే కృష్ణుడు ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి వాడు. సాధారణమైన వ్యక్తులే కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా కృష్ణుడి మానవాతీతమైన లీలలను అర్థం చేసుకోలేక మోహపరవశుడయ్యాడు. కృష్ణుడు భక్తులకు మాత్రమే ప్రకటితమవుతాడు అంటారు. ఎందుకంటే భక్తులు మాత్రమే కృష్ణుడి సర్వోత్కృష్టతని గుర్తించగలుగుతారు. అటువంటి భక్తుల నుంచి మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి. నిర్హేతుకమైన కరుణతో వాళ్ళు మనకు భగవద్జ్ఞానాన్ని తత్వతః తెలియజేస్తారు. అటువంటి పరిశుద్ధులైన వైష్ణవాచార్యులు శ్రీ ప్రభుపాద. ఆయనను గురువుగా పొందటము మహాభాగ్యం. ప్రపంచంలో అందరికీ కూడా లార్డింగ్ టెండెన్సీ అంటారు. అంటే నేనే గొప్ప, నేను దేన్నైనా సాధించగలను, ప్రపంచాన్ని నా గుప్పిట్లో పెట్టుకోగలను అనే అహంకారం, నేనే ప్రభువుని అనే అతిశయం ప్రతి ఒక్కరిలోనూ ఈ స్వభావం కొంతైనా ఉంటుంది. రావణాసురుడిలో అది మరింత ఎక్కువ కాలంలో ఉండేది. అతడు కుబేరుణ్ణి కొల్లగొట్టి సువర్ణలంకను నిర్మించుకున్నాడు. అష్టదీపాలకులను తన సేవకులుగా చేసుకున్నాడు. అంతేకాకుండా భూమిపై నుంచి స్వర్గానికి మెట్ల దారి వెయ్యాలి అని ఆలోచించాడు. అంటే పుణ్యకార్యాలు, నీతి నియమాలు, యజ్ఞాలు వంటి వాటితో పని లేకుండా, ఎటువంటి నియమాలు కూడా పాటించకుండా ఆ మెట్లెక్కి నేరుగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అటువంటి విపరీతమైన ఆలోచనలు అతనికి చాలా ఉండేవి. వినాశకాలే విపరీత బుద్ధి అని చెడు కాలం దాపురించటం వలన సీతాదేవిని అపహరించుకుని రావటం జరిగింది. ఆ విధంగా తన మృత్యువును తనే కోరి తెచ్చుకున్నాడు. అలాగే దుర్యోధనుడు కూడా తాను కోరిన చక్రవర్తి పదవిని పొందటం కోసం చాలా పకడ్బందీగా అన్ని ప్రణాళికలు వేశాడు. ప్రపంచంలోని రాజులందరికీ రాబోయే యుద్ధంలో తన తరఫున పోరాడాల్సింది అని సందేశాలు పంపించాడు. ఇవన్నీ చేస్తున్నాడు. అయినప్పటికీ కృష్ణుడి పైన కన్ను ఉంది. ఎందుకంటే యదు, వృష్ణి, అందక, భోజ వాళ్ళందరూ కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనమాట. ముఖ్యంగా అది కృష్ణుడి కుటుంబం కావటం వలన, పాండవులతో బంధుత్వం ఉండటం వలన ఎలా తీసుకున్నా కూడా పాండవుల అసలు బలం కృష్ణుడే. అతన్ని ఎలాగైనా తన పక్షానికి తెచ్చుకోవాలి అని అనుకుంటాడు. సరే, స్వయంగా ద్వారకకు బయలుదేరతాడు. అదే సమయంలో అర్జునుడు కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. రాబోయే యుద్ధంలో బద్ధశత్రువులుగా పోరాడాల్సినప్పటికీ పైకి మాత్రం ఇద్దరు ఒకరినొకరు పరామర్శించుకున్నారు. అర్జునుడు దుర్యోధని ప్రణామం చేశాడు. దుర్యోధనుడు అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
కృష్ణుడు తన మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అని తెలిసి ఇద్దరు అక్కడికి వెళ్తారు. కృష్ణుడు పడుకుని ఉంటాడు. ఆ శయ్యకు తలవైపున ఒక సింహాసనం ఉంది, పాదాల వైపున ఒక సింహాసనం ఉంది. దుర్యోధనుడు కృష్ణుడు పాదాల దగ్గర కాకుండా తలవైపున ఉన్న సింహాసనం పైన కూర్చుంటాడు. అర్జునుడు కృష్ణుడి చరణాలకు నమస్కరించి పక్కనే కూర్చుంటాడు. కాసేపటికి కృష్ణుడికి మెలకు రాగానే కళ్ళు తెరిచి ఎదురుగా కనిపించిన అర్జునుడిని చూసి సాధారణంగా చేయి పట్టుకుని, అర్జున ఎప్పుడొచ్చావు, అందరూ క్షేమమే కదా అని పరామర్శిస్తాడు. తను ముందుగా వచ్చాడు, మొదట అర్జునుడు పలకరిస్తున్నాడు. దుర్యోధనుడికి చాలా అసహనంగా ఉంది. అందులోని కృష్ణుడు అప్పుడే గమనించినట్లుగా, అరే దుర్యోధన, నువ్వెప్పుడు వచ్చావు, నీ సహోదరులు, మిత్రుడు కర్ణుడు, మీ మామ శకుని అందరూ కుశలంగా ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు వేస్తాడు. దుర్యోధనుడు నేరుగా చెప్తాడనమాట, నేను అర్జునుడి కంటే ముందుగా వచ్చాను, యుద్ధంలో నీ సహాయాన్ని అర్థించి వచ్చాను అని చెప్తాడు. అర్జునుడు కూడా కృష్ణుడి సహకారం కోసమే వచ్చాను అంటాడు. ఇంకా మరి తను అర్జునుడిని ముందుగా చూడటం వలన అతనికి మొదటి అవకాశం ఇవ్వాలి అని కృష్ణుడు అనుకుంటాడు. కానీ అతనికంటే తనే ముందు రావటం వలన అవకాశం తనకే ఇవ్వాలి అని దుర్యోధనుడు అంటాడు. అప్పుడు కృష్ణుడు, మీరిద్దరూ నాకు బంధువులు, ఆప్తులు, ఎవరిని నిరాశపరచడం నాకు ఇష్టం లేదు. అందువలన మీకు 2 ఆప్షన్స్ అన్నమాట ఇస్తాను. నేను ఒక్కడిని ఒకవైపు మాట సాయం తప్ప యుద్ధంలో పాల్గొను, మరొకవైపు నా నారాయణ సైన్యం 50 లక్షల మంది, వాళ్ళలో ప్రతి ఒక్కరూ శౌర్య ప్రతాపాల్లో నాతో సమానులు, ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి అంటారు. అయితే అర్జునుడు వయసులో చిన్నవాడు కనుక ఎంచుకునే అవకాశాన్ని మొదట అతనికి ఇస్తున్నాను అంటాడు. ఇంక మరి మతున్నవాడు ఎవడైనా 50 లక్షల సైన్యాన్ని వదిలేసి ఒంటిగాడైన కృష్ణుడు కోరుకుంటారా? అందులో యుద్ధం కూడా చేయనప్పుడు ఇంకా అతనికి దేనికోసం కోరుకోవాలి? దుర్యోధనుడు చాలా నిరాశపడిపోతాడు. అయితే అర్జునుడు కృష్ణుడిని నమస్కరించి, నాకు నువ్వు కావాలి, నువ్వు తోడుగా ఉంటే మరేది నాకు అక్కర్లేదు అంటాడు. దుర్యోధనుడు తన చెవులు తనే నమ్మలేకపోతాడు. అర్జునుడు మరీ ఇంత సెంటిమెంటల్గా ఆలోచిస్తాడు అని అనుకోదన్నమాట. ఇంకేముంది, రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు, కోరుకున్న సైన్యం అతనికి దొరికింది. ఆ పైకి మాత్రం సరే మరైతే అర్జునుడు నిన్ను కోరుకున్న తర్వాత ఇంకా ఉన్నది మిగిలింది అదొకటే కనుక సైన్యాన్ని నేను తీసుకుంటానులే అంటాడు. కృష్ణుడితో అవసరం లేదనుకున్న వాళ్లకు తన నుంచి వేల మైళ్ళ దూరంగా ఉండేలాంటి బుద్ధిని కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడి రక్షణలో ఉన్న వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అనే విషయాన్ని దుర్యోధనుడు మర్చిపోయాడు. ఎన్నోసార్లు మనం కూడా అంతే. మనమంటే మనమే కాదు, భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అందరూ అంతే. అసలైన రక్షకుడిని వదిలేసి సంపద, పరపతి, పదవి, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు ఇలా అంతా బాగుంటే అందరూ క్షేమంగా సంతోషంగా ఉంటాము అనుకుంటారు. కానీ ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అని తత్వాలు చెప్తుంటారు. అవసరమైనప్పుడు నిజంగా మనల్ని ఆదుకునే వాళ్ళు కానీ అండగా ఉండేవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. ఎంతమంది చుట్టూ ఉన్నా అసత్ సైన్యం, అసలు యుద్ధం ఎవరికి వాళ్ళు చేయాల్సిందే. ఇక్కడ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో ఒక 3-4 సంవత్సరాల క్రితం చాంటర్స్ క్లబ్ అని ఒక ప్రోగ్రాం పెట్టారనమాట. అంటే మందిరాన్ని సందర్శించడానికి వచ్చే వాళ్ళ కోసము. దర్శనం అయ్యాక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరికైనా ఆసక్తి ఉంటే అటువంటి వాళ్ళు అక్కడ ఓఏటి అని ఒక పెద్ద హాల్ ఉంది, అక్కడ ఒక 3-4 కౌంటర్స్ లాగా అరేంజ్ చేశారు. డివోటీస్ ఉంటారు, వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా జపం చేసే విధానాన్ని చూపించి హరే కృష్ణ మంత్రాన్ని నేర్పిస్తారు. దాంతోపాటు కలియుగంలో ఈ జపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తారు. ఒక చిన్న బుక్లెట్ కూడా ఇస్తారు. ఏంటంటే దాని పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక రౌండ్ జపం చేస్తాము అని వాళ్ళు కమిట్ అవుతారనమాట. సరే, మొదట్లో అయితే స్వయంగా మధు పండిత్ ప్రభునే ప్రెసిడెంట్, వాళ్ళందరికీ కూడా తమ అసోసియేషన్ ఇచ్చారు. అప్పుడు భక్తులు రకరకాల వ్యక్తులతో తమ అనుభవాలను గురించి చెప్పేవాళ్ళు. ఒకరోజు ఒకతను డివోటీ చెప్తుందంతా శ్రద్ధగా విన్న తర్వాత, నాకు ఇప్పటికే 60 ఏళ్ళు పైబడ్డాయి, జీవితంలో ఎంత సమయం మిగిలిందో తెలియదు, కానీ ఈ రోజు నుంచి నేను బతుకున్నంత వరకు తప్పకుండా ఒక మాల జపం చేస్తాను అంటాడు. అంటే కొందరు మొహమాటానికో, కొందరు నిజంగా ఇన్స్పైర్ అయ్యో చాలా తక్కువ మంది రియలైజ్ అయ్యి కమిట్ అవుతుంటారు. కానీ ఇతనిలో ఒక సిన్సియారిటీ, ఒక దృఢ నిశ్చయం కనిపిస్తుంది. ఏ విషయంపైన మీరు అంతగా కన్విన్స్ అయ్యారు అని డివోటీ అడిగితే అతను తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పాడనమాట.
ఒక స్కూటర్ మెకానిక్ అతను చాలా కష్టపడి 3 కొడుకుల్ని బాగా చదివించాడు. పెద్దవాడు హెచ్ఆర్ఓగా ఉన్నాడు, రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మూడవ అతను బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాడు. అందరూ బాగా సెటిల్ అయ్యారు. కానీ ఒక్కరు కూడా తమని ఇంత అభివృద్ధిలోకి తెచ్చిన తండ్రికి పట్టించుకోలేదు. ఆయన బాధ్యత కూడా లేదు. కొడుకులు వృద్ధిలోకి వస్తే నా బాధ్యత తీసుకుంటారు, నా కష్టం తప్పుతుంది అని ఆలోచించానే కానీ మనల్ని కాపాడేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయం కూడా మర్చిపోయాను. అసలు ఆలోచనే రాలేదు. నా వంటి అభాగ్యుల పాలిట రక్షకుడైన భగవంతుడిని ఎప్పుడూ సరిగ్గా తలుచుకొని కూడా లేదు. ఇప్పుడు నేను నా కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాను. తప్పనిసరిగా రోజు కనీసం ఒక మాల జపం చేయాలి అని నిశ్చయించుకున్నాను అని చెప్పాడంట. ఇలా ఎంతోమందికి జీవితంలో తమ అనుభవాలే పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. ఈ మధ్యలోకంలో ఎప్పుడప్పుడు ఏ కారణంగా అవతరించాడో కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఇలాంటి శ్లోకాలన్నీ. అంటే ధర్మాచరణకు హాని, అధర్మానికి అభ్యుదయం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. ఎందుకంటే భగవంతుడు సృష్టించే వాళ్ళు ఎవరూ లేరు. జీవులందరూ సృష్టించబడి అంతరించిపోతూ ఉంటారు. అశాశ్వతమైన అనేక రూపాలను ప్రకృతి నియమాలకు లోబడి ధరిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు నిత్యుడు, శాశ్వతుడు. ఆయన ఏ రూపం ధరించినా అది శాశ్వతమైందే. అందువలన ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం ఉన్నాయి కదా, 4 యుగాలు. ఈ 4టి కలిగి ఒక మహాయుగం అంటారు. అటువంటి మహాయుగాలు 1000 సార్లు సంభవిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. అది కూడా ఒక పగలు అవుతుంది, అంటే 12 గంటల సమయం. అలా అటువంటి బ్రహ్మ జీవిత కాలంలోని ప్రతిరోజు కృష్ణుడు పూర్ణరూపుడిగా అవతరిస్తాడు. అయితే ఇది అలాగే జరిగి తీరాలని కృష్ణుడికి ఏం నియమ నిబంధనలు లేవు. ఈ విధంగా ధర్మానికి గ్లాని, ధర్మానికి అభ్యుదయం ఎప్పుడు జరిగినా అవతరిస్తాడు. అలా అవతరించినప్పుడు ఏం చేస్తాడు? పరిత్రాణాయ సాధన వినాశాయ దుష్కృతి. పైగా ఏం చేయాలి? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సిద్ధాంతాలను పునఃప్రతిష్ఠించడానికి ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడు. అయితే ఈ 2 పనుల గురించి కృష్ణుడు చెప్తున్నప్పటికీ కూడా భక్తులను రక్షించడమే ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆటోమేటిక్గా దుష్ట శిక్షణ సరిపోతుంది. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని బాధించినప్పుడు నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపడం ప్రధానంగా అనుకోలేదు, ప్రహ్లాదుని రక్షించడమే ప్రధానంగా భావించాడు. కంసుడు దేవకీ వసుదేవుల్ని హింసించినప్పుడు అతన్ని సంహరించడం కంటే దేవకీ వసుదేవుల్ని రక్షించడం కోసమే కృష్ణుడు వచ్చాడు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ఈ 2 పనులు ఒకేసారి జరిగాయి. మరి ఆయన అవతరణ కార్యమే అదైనప్పుడు దుష్కృతులైన కౌరవుల పట్ల ఎందుకు ఉపేక్ష వహించాడు? వాళ్ళు ఎన్నో పాపకార్యాలు చేశారు. విదురుడు వంటి మహాత్ముని నానా దుర్భాషలాడి నుంచి వెళ్ళగొట్టారు. సాత్వికులు, భక్తులు అయిన పాండవులను అడ్డుగలిగించుకోవడానికి అనేక దుర్మార్గ పనులు చేశారు. చివరికి యాజ్ఞసేని అంటే ద్రౌపది, పాండవుల పట్టమహిషి, ఆమెకు జరగకూడనటువంటి పరాభవాన్ని చేశారు. దాంతోపాటు కృష్ణుని కూడా ఎన్నో సందర్భాల్లో కించపరిచారు. అటువంటి దుష్టులు చేసే అవమానాలను, అన్యాయాలను కృష్ణుడు ఎందుకు సహించాల్సి వచ్చింది? ఇంటి సభలో ద్రౌపదికి వస్త్రభంగం చేస్తున్నప్పుడు ధర్మాన్ని కట్టుబడిన పాండవులు ప్రతిక్రియ చేయలేకపోయారు. నిస్సహాయరాలుగా ఆమె ఆక్రందించినప్పుడు వెంటనే అపరిమితమైన వస్త్రాన్ని అనుగ్రహించి కృష్ణుడు అనుమానాన్ని కాపాడాడు. చాలామంది సందేహం వస్తుంది, యోగరక్షకుడైన ఆయన సమక్షంలో ఇటువంటి దురాగతం జరిగినప్పుడు వెంటనే వాళ్ళని దండించకుండా ఎందుకు మౌనం వహించాడు? శిక్షించలేదు కాబట్టి వాళ్ళని క్షమించాడు అని అర్థం కాదు. ఆయన ప్లాన్స్ వేరే ఉన్నాయి. కౌరవులు భౌతికమైన వైభవాలతో గర్వితులయ్యి కన్నుమిన్ను కానకుండా ఉన్నారు. సంపద, పరివారము ఇవన్నీ ఉన్నప్పుడు దైవాన్ని కూడా లక్ష్య పెట్టరు. తనని లక్ష్య పెట్టని వాళ్ళని కృష్ణుడు అసలు అందుబాటులో కూడా ఉండడు. అందువలన కుబేరుడి పుత్రుల గురించి కూడా ఒకసారి చెప్పుకున్నాను. సంపత్తో గర్వితులైన వాళ్ళల్లో కుబేరుడి పుత్రులు కూడా వీళ్ళ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలన్నమాట. నలుగువరుడు, మణిగ్రీవుడు. దేవతల కోశాధికారి కుబేరుడు, అందరిలోనూ ధనవంతుడు, శివభక్తుడు. సాక్షాత్తు లక్ష్మీపతి అయిన నారాయణుడు కూడా శ్రీనివాసుడిగా పద్మావతి దేవిని వివాహం చేసుకున్న సందర్భంలో కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. అలా అని కుబేరుడు భగవంతుని మించిన సంపన్నుడు అని కాదు, అది ఆయన ప్రదర్శించిన ఒక లీల. అటువంటి కుబేరుడు పుత్రులు కావటం వలన వాళ్లకు
ధనవంతులకు సాధారణంగా ఉండే అవలక్షణాలన్నీ అలవాటాయి. ధనమదం కళ్ళు కప్పినప్పుడు ఏం చేస్తారు? పెద్ద చిన్న విచక్షణ మర్చిపోతారు. వాళ్ళు ఈ అప్సరసలతో కూడి నగ్నంగా జలకాలాడుతూ నారదుని కంటపడతారు. ఆయన ఆగ్రహానికి గురై శాపగ్రస్తులవుతారు. ఫలితంగా ఎన్నో ఏళ్ల పాటు వజ్ర వృక్షాలుగా నందమహారాజు ప్రాంగణంలో జీవిస్తారు. అయితే శుద్ధ భక్తుల ఆగ్రహం కూడా ఎదుటి వాళ్ళకు అనుగ్రహంగా పరిణమిస్తుంది కనుక అనన్య దుర్లభమైన కృష్ణ దర్శనాన్ని, అందులోనూ బాలగోపాలుడి దర్శనాన్ని వాళ్ళు పొందారు, భక్తులయ్యారు. ధనంతో పాటు విద్య కూడా మనిషిని గర్వితుని చేస్తుంది. చైతన్య మహాప్రభువు నడియా గ్రామంలో నిమాయ పండితుడిగా పిలువబడుతున్న సమయంలో కేశవ్ కాశ్మీరి అని ఒక ఉద్దండ పండితుడు తను ఓడించగల వాళ్ళు ఎవరూ లేరు అనే అహంకారంతో తన చేత ఓడించబడ్డ వాళ్ళందరినీ తన విధేయులుగా ప్రకటిస్తూ ఉంటాడు. అతను నవద్వీపంలో ఉన్న పండితులతో స్పర్ధను సవాల్ చేస్తాడనమాట. దిగ్విజయుడు అని పేరు పొందాడు అతను కేశవ్ కాశ్మీరి. అతనితో పోటీ దిగి పరాభవం చెందటం ఇష్టం లేదు నవద్వీపంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప పండితులు. వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పటికి ఇంకా బాలకుడిగా ఉన్నాడు నిమాయి, తమ తరఫున అతన్ని వారించడానికి ఎన్నుకుంటారు. ఒక పౌర్ణమి రోజు గంగా తీరంలో తన శిష్యులతో పాటు కూర్చుని ఉంటాడు నిమాయి. అది చూడగానే ఓ ఈ ఎరుముకుడా నాతో పోటీ చేసేది అనుకుంటాడు. ఇంకా ఆయన చూడగానే వినయంగా నమస్కరించి గౌరవం చూపిస్తాడనమాట నిమాయి. అది మరింత గర్వం కలుగుతుంది. అయ్యా, తమరు గొప్ప విద్వాంసులు, పద్యరచన చేయటంలో నిపుణులు, నేను బాలుడిని, ఇంకా విద్యార్థిని. అందువలన మీరు మన ఎదుట ప్రవహిస్తున్న ఈ గంగామాతను గురించి ఒక పద్య కవనాన్ని చెప్తే వినాలి అని ఆశపడుతున్నాను అని నిమాయి అభ్యర్థిస్తాడు. అతడి విన్నపాన్ని వినగానే కేశవ్ కాశ్మీరి మరింత ఉబ్బిపోయి 1 గంట సమయంలో గంగామాతను వర్ణిస్తూ 100 శ్లోకాలు ఆశువుగా చెప్తాడు. నిజంగానే చాలా గొప్ప పండితుడు. అప్పుడు నిమాయి అంటాడు, ఈ ప్రపంచంలో మీ అంతటి గొప్ప కవిపుంగవుడు మరొకరు ఉండరు. క్లిష్టమైన మీ పద్యరచన విద్యాది దేవత అయిన సరస్వతీదేవికి మాత్రమే అర్థమవుతుంది. దయచేసి మీరు ఒక శ్లోకానికి అర్థం వివరించి దానిలో ఉన్న గుణవిశేషాలను, దోషాలను వివరించి చెప్పగలరా అని అడుగుతాడు. అందులో అడగడమే కాకుండా అతను అలా బుక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడు కదా, అందులోంచి ప్రత్యేకించి ఒక శ్లోకాన్ని తీసుకుని అడుగుతాడు అన్నమాట. కేశవ్ కాశ్మీరికి ఆశ్చర్యము, అంటే తన పాండిత్యంలో దోషాలు ఎంచుతున్నాడు అధిక ప్రసంగి అని కోపం వస్తుంది. కానీ అతను జ్ఞాపక శక్తి పట్ల ఆశ్చర్యం కలుగుతుంది. నిమాయి వివరించి చెప్పిన అప్పుడు కోపం వస్తుందన్నమాట. అందుకనేసి నిమాయి అతన్ని అర్థయుతమైన వ్యాఖ్యానంతో అతనికి ఓటమిని తప్పుని చూపిస్తాడు. అతని విధి లేక ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. ఆ రాత్రి స్వప్నంలో సరస్వతీదేవి కనిపించి, నిమాయి సాధారణమైన బాలుడు కాదు, దేవోత్తమ పరమపురుషుడు, అతని శరణు పొందు అని ఆదేశిస్తుంది. తర్వాత అతను చైతన్య మహాప్రభుకి విశ్వాసపాత్రుడైన అనుచరుడు అవుతాడు. ఆ విధంగా విద్య వినయంగా ఉన్నప్పుడే శోభిస్తుంది. ధనము విద్యతో పాటు పరివారం కూడా మనిషిని అహంకారంతో గర్వితులయ్యేలాగా చేస్తుంది. అందుకే తమ శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు భౌతికమైన వీటిలో ఏమీ తనకు అవసరం లేదు అని చెప్తారు. నా ధనం, నా జనం, నా సుందరి, కవితాంబ, జగదీశకాంబ. ఈ భౌతిక ప్రపంచంలో ఈ 3 వైభవాలు ఏవి? సంపద, విద్య, పరివారం. ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయో అంతగానో అజ్ఞానంతో, అహంకారంతో పతనం పోయేలాగా చేస్తాయి. అందువల్ల భక్తులు ఎప్పుడూ వీటిని కావాలని కోరుకోరు. భగవంతుడు కూడా తన భక్తులు చాలా గొప్పగా వైభవంగా ఉండాలి అనుకోడు. అలానే ధనవంతులు భక్తులు కారని కాదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్లు ఎంతోమంది చక్రవర్తులు భక్తు శ్రేష్ఠులై ఉన్నారు. భక్తి సాధనకు ఐశ్వర్యము, పేదరికము 2 ఆటంకం కాదు. భగవంతుడి ఆశ్రయంలో ఉన్నవాళ్ళు ఎటువంటి స్థితిలో అయినా ఒక్కలాగానే ఉంటారు. సుధాముడు కృష్ణుడు బాల్యమిత్రుడు. గురుకులంలో ఆటపాటలతో కలిసి గడిపారు. పెరిగి పెద్దవాడి గృహస్థుడయ్యాక పేదరికము, అధిక సంతానము, పూట గడవని దరిద్రము, మంచి వస్త్రాన్ని కూడా నోచుకోకుండా కుచేలుడు అని విలువబడుతున్నాడు. సాక్షాత్తు లక్ష్మీపతి అయిన తన స్నేహితుడిగా ఉన్నప్పటికీ సుధాముడు ఎప్పుడూ కూడా ఐహిక అవసరాల కోసం మిత్రుని యాచించలేదు. కానీ ఈ భార్య పదే పదే ఒక్కసారి శ్రీకృష్ణుని కలుసుకోండి అని అర్థిస్తూ ఉంటుంది. తన కష్టాలు చెప్పుకోవడానికి కాకపోయినా కూడా చిరకాల మిత్రుని కలిసినట్లు అవుతుంది అని ఆమె ఇచ్చిన అటుకులు ఉద్రేయాన్ని కట్టుకుని బయలుదేరతాడు.
ద్వారకలో అతడికి అపూర్వమైన ఆతిథ్యం లభిస్తుంది. కృష్ణుడు స్వయంగా ఎదురుపెట్టి చిన్ననాటి మిత్రుడిని ఆనందంగా ఆహ్వానిస్తాడు. రుక్మిణీదేవితో కలిసి అతని పరిచర్యలు చేస్తాడు. సిగ్గుతో కుంచుకుపోతున్న సుధాముడిని ప్రేమారా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు విచారించి అతని బిర్యానీ పోగొడతాడు. అతను తెచ్చిన అటుకులను ఎంతో ప్రియంగా తింటాడు. నోరు తెరిచి అడగకపోయినా సకల సంపదలను అనుగ్రహిస్తాడు. సుధాముడు నిజమైన భక్తుడు. ఊటికి లేకపోయినా తిరుపం ఎత్తుకుని జీవిస్తున్నప్పుడు, ఇంద్రభోగాలను లేకొచ్చినప్పుడు ఆయన మనస్థితి ఒక్కలాగే ఉంది. అటువంటి భక్తుడికి ఐశ్వర్యం అనుగ్రహించడం సమంజసమే. కానీ భౌతికమైన సంపదలతో గర్వితులయ్యి అనవసరంగా సైనిక బలాన్ని పెంచుకుంటూ ఇతర రాజ్యాలను ఆక్రమించుకుని అమాయకమైన ప్రజలను కంటపెట్టే ధూర్తులైన రాజులు చాలామంది ఉన్నారు. కౌరవులు చేసిన పాప పనులకు విరాగతాలకు కృష్ణుడు తలుచుకుని ఉంటే ఏ క్షణంలో అయినా వాళ్ళని మట్టుపెట్టేవాడు. కానీ భూమిపైన ఉన్న దుర్మార్గులైన రాజులందరినీ ఒక్కచోటికి చేర్చి ఒక్కసారిగా అందరినీ సంహరించడం కోసం కృష్ణుడు ఎదురు చూశాడు. కురుక్షేత్ర యుద్ధరంగంలో జరిగింది అదే. అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించినప్పుడు అవాంఛితమైన జనాభాను తగ్గించడానికి నేను కాలరూపుడిగా అవతరించాను. మీరు తప్ప, అంటే పాండవులు తప్ప, యుద్ధభూమిలో చేరిన వాళ్ళలో ప్రాణాలతో బయటపడే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ మరణానికి నువ్వు కారకుడివి కాదు. ఇప్పటికే వాళ్ళందరూ నా చేత సంహరించబడి ఉన్నారు. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా ఇదివరకే అది నిశ్చయమైపోయింది. వీరుడిగా ప్రఖ్యాతి చెందిన నువ్వు యుద్ధంలో విజయాన్ని అనుభవించదలుచుకుంటే నిమిత్త మాత్రుడిగా పోరాడు, ఆ కీర్తిని పొందు అని కృష్ణుడు చెప్తాడు. ప్రకృతి శాసనాన్ని అనుసరించి వాళ్ళందరూ మరణించవలసింది. దాన్ని ఎవరూ ఆపలేరు. భగవంతుడు సర్వము తానే నిర్వహించి ఆ గొప్పతనాన్ని కీర్తిని తన భక్తులకి ఇవ్వాలి